everyone, welcome to Kakarla Academy. మనం ముందు వీడియోలో ఆల్రెడీ కొన్ని పాలిటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం కదా. సో ఈ రోజు మనం మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్కి వెళ్ళే కంటే ముందు నేను మీకు ఆల్రెడీ ముందు కొన్ని అసైన్మెంట్ అనేది ఇచ్చాను కదా. అసైన్మెంట్ చదివారా? ఒకవేళ మీరు చదవకపోతే దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఏంటి అది? ఎలక్షన్ కమిషన్ యొక్క కంపోజిషన్ అండ్ పవర్స్. సో ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ అసైన్మెంట్ రిలేటెడ్, ఎలక్షన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, స్ట్రక్చర్ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అపాన్ రికమెండేషన్ బై దిస్ కమిటీ. ఓకే, సో ఇక్కడ సింపుల్ అడుగుతున్నారు, ఒక కమిటీ ద్వారా మనకి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కాన్స్టిట్యూషన్లోకి తీసుకొచ్చారు. మరి ఏంటి మనకి ఆ కమిటీ అనేది తెలియాలి అంటే మీకు ఫండమెంటల్ డ్యూటీస్ లక్ష్మీకాంత్లో ఒక్కసారి చదివినా కూడా మీకు దీనికి ఆన్సర్ అనేది పెట్టొచ్చు అనమాట. సో తెలుగు వాళ్ళకు కూడా నేను చెప్తాను, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న మనకి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అది మనకి ఏ కమిటీ సిఫార్సు ద్వారా వాటిని చేర్చబడ్డారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ మనం దీని గురించి ఫ్యూ డీటెయిల్స్ చూసుకుందాం. సో మీరు అడిగినట్లు కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మీరు అడిగినట్టుగా మీ రిక్వెస్ట్ ప్రకారం నేను తెలుగు ఆప్షన్స్ కూడా యాడ్ చేశాను. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో మనకు అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎలా యాడ్ అయ్యాయి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. ఎలా యాడ్ చేశారు? 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఇది యాడ్ చేయడం జరిగిందనమాట. మరి ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్తోని? స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్తోని. ఓకే, అయితే సర్దార్ స్వరణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీకి ఆయన చైర్మన్. మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ఏదైనా కమిటీకి ఒక పేరు ఉంటే మోస్ట్లీ ఆ పేరు అనేది ఆ కమిటీ యొక్క చైర్మన్షిప్ ద్వారానే వస్తుంది. సో ఇక్కడ కమిటీ హెడ్ ఎవరు? సర్దార్ స్వరణ్ సింగ్. ఇతను అండ్ ఇంకా వేరే మెంబర్స్ ఎవరు? ఏఆర్ ఆంటులే అండ్ ఎస్ఎస్ రే అండ్ అంతేకాకుండా సిఎం స్టిఫెన్. సో మనకి నేనేం చెప్పాను, మీకు క్వశ్చన్ చదివేటప్పుడు ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. మీరు ఓన్గా ఫ్రేమ్ చేసుకుంటూ అలవాటు చేయండి. అంటే అలవాటు చేసుకోండి బ్యాక్గ్రౌండ్ గురించి ఒక 4 క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఆన్సర్. మీరు ఏం చేస్తారు? స్వరణ్ సింగ్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇలా మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఆ టాపిక్ గురించి మీకు ఏ డైమెన్షన్ నుంచి అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి? సర్దార్ స్వరణ్ సింగ్ చైర్మన్ అండ్ వీళ్ళు వచ్చేసరికి మనకి మెంబర్స్ ఆఫ్ ద కమిటీ. మరి అసలు ఈ కమిటీ అనేది ఎందుకు పెట్టారో కూడా చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేద్దాం అనుకున్నట్టు. అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ టైంలో మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజెస్ తీసుకురావాలి. ఎందుకంటే నార్మల్ టైంకి ఎమర్జెన్సీ టైంకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్ విల్ నాట్ బి ద సేమ్. సో ఆ డిఫరెన్సెస్ వల్ల మనకి ఫస్ట్ అసలు అమెండ్ చేయవచ్చా లేదా, ఒకవేళ అమెండ్ చేస్తే ఏవి అమెండ్ చేయవచ్చు, ఇంకా ఏమేమి ఇంట్రొడ్యూస్ చేయవచ్చు అని. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఎవ్రీ సిటిజన్కి మనకి ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన కంట్రీ. మరి అలాంటప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. రైట్సే కాకుండా డ్యూటీస్ కూడా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది మనం. అవే ఫండమెంటల్ డ్యూటీస్. మరి అవి ఎలా చేయవచ్చు ఏంటి అనేది వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే దాంట్లో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మైండ్లో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే దాంట్లో వీళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు రికమెండ్ చేసిన థింగే మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంట్రొడ్యూస్ చేయడం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, నరసింహారావు కమిటీ ఏంటి మరి దాని గురించి చూద్దాం. నరసింహన్ కమిటీ వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ఆర్బీఐ గవర్నర్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఆన్ ద ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఎన్ నరసింహన్. ఓకే, సో ఈయన పేరు కిందనే మనకు కమిటీకి పేరు పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఆగస్ట్ 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎప్పుడైనా కమిటీ చూస్తే మీరు 3 థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆ కమిటీ హెడ్ చేసేది ఎవరు, హూ. ఓకే, దెన్ వై ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్. ఓకే, అండ్ అంతేకాకుండా వెన్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. ఇలా మీరు 4W మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఏ కమిటీ గురించి చదివినా ఈ 4W ఒకవేళ మీరు సాల్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క కమిటీ గురించి, ఏ కమిటీ గురించి ఎగ్జామ్లో అడిగినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. 100కి 100% మీరు ఆన్సర్ చేయగలరు. ఈ 4Ws మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకొని అప్లై చేసుకుంటూ చదవండి ఏ కమిటీ గురించి చదివినా కూడా. ఓకేనా? సో ఇది మనకి మరి దీనికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్?
టు లుక్ ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఫినాన్షియల్ సిస్టమ్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ రోజు కూడా నేను మీకు చిన్న అసైన్మెంట్ ఇస్తాను. నేను మీకు 2 కమిటీస్ గురించి చెప్పాను కదా ఈరోజు, చావన్ కమిటీ అండ్ బూటా సింగ్ కమిటీ. ఇవి ఎప్పుడు ఫామ్ చేశారు, ఎవరు హెడ్, ఎందుకు ఫామ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన మెయిన్ రికమెండేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదవండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, డెసిషన్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్ టేకెన్ బై. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి, అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు అనేవి ఏ విధంగా తీసుకుంటారని చెప్పి అడుగుతున్నారు. దానికి మనకి ఏం చెప్తున్నారంటే సర్వసమ్మతిలో తీసుకుంటారు, లేదంటే హాజరైన సభ్యుల నుంచి సాధారణ మెజారిటీ కానీ, లేదంటే 2/3 మెజారిటీ కానీ, 3/3 మెజారిటీ కానీ సభ్యుల నుంచి తీసుకుంటారని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది కాన్సెన్సస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మరి దీని గురించి మనం ఫ్యూ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అసలు ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏంటి? ఆర్టికల్ 266, 263 ద్వారా, ఓకే, దీని ద్వారా మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా మీకు వెరీ ఇంపార్టెంట్, ముందు ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ అడగడం జరిగింది వేరే ఎగ్జామినేషన్స్లో, ఆర్టికల్ 263. మరి దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ఈ కౌన్సిల్ యొక్క చైర్మన్. ఓకే, అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇది అసలు పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ బాడీయా అంటే కాదు, ఇది మనకి పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ కాదు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ప్రెసిడెంట్ ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారనమాట. ఇది ఇప్పుడు ఈ కౌన్సిల్ పెడుతుంటే నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది సర్వ్ అవుతుందా లేదా, ఒకవేళ సర్వ్ అవ్వట్లేదు, పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు అంటే అప్పుడు దాన్ని క్రియేట్ చేయరు. ఓకే, అండ్ మరి దీన్ని ఫస్ట్ టైం మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1990లో. ఓకే, 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. మరి దీన్ని ఎవరు సజెస్ట్ చేశారు అంటే సర్కారియా కమిషన్. సో ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ క్వశ్చన్ అనేది చూద్దాం మనం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఈరోజు ఈ ముందు 2017లో ఇలా అడిగారు క్వశ్చన్. మేబీ మీకు అప్కమింగ్ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతారేమో, ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎవరి రికమెండేషన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారని. ఎవరి రికమెండేషన్స్ ద్వారా? సర్కారియా కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా. అండ్ ఈ కౌన్సిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి అట్లీస్ట్ థ్రైజ్ ఏ ఇయర్ మీట్ అవ్వాలన్నమాట. థ్రైజ్ ఏ ఇయర్ అట్లీస్ట్ వాళ్ళు మీట్ అవుతారు. సో ఇప్పుడు మీకు ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఆన్ ది లైన్స్ ఆఫ్, ఓకే, కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఆన్ ద లైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పి అడుగుతున్నారు. ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనకి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ప్రాథమిక విధుల గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనకి ఎందులో నుంచి తీసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మీకు జస్ట్ చిన్న వర్డ్ ప్రింట్ అవ్వలేదు, సారీ ఫర్ ద ఎర్రర్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకు ఫస్ట్ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదంటే నోట్ అన్న చేసుకోండి. ఇక్కడ అన్ని మనకి ఏవి ఎక్కడెక్కడి నుంచి మనం బారో చేసుకున్నాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటి, మనం ఫ్యూ థింగ్స్ అనేవి ఒక నేషన్ నుంచి ఇంకో నేషన్ నుంచి బారో చేసుకున్నాం. అవేంటో నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం ఏమేమి ఫీచర్స్ వచ్చాయి మనకి అంటే ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం మనం? పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ఇంకా బ్రిట్స్ తీసుకున్నాం, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నామంటే ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫెడరల్ ఫీచరా లేకపోతే యూనిటరీ ఫీచరా? ఖచ్చితంగా మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఇండిపెండెంట్ ఫీచర్ కమ్స్ అండర్ విచ్? ఈజ్ ఇట్ యూనిటరీ ఫీచర్ ఆర్ ఫెడరల్ ఫీచర్? అండ్ జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ టు ప్రెసిడెంట్. కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, రెసిడరీ పవర్స్ ఇన్ ద సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై సెంటర్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి కాంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, and also joint sitting of 2 houses of the parliament.
వైమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇది చూడండి, మనకి ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా వీడియోలో. అది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి. అండ్ యుఎస్ఎస్ఆర్ నుంచి నవ్ రష్యా చెప్పాలంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియల్ ఆఫ్ జస్టిస్, సోషల్ అండ్ ఎకనామిక్, పొలిటికల్ ఇన్ ద ప్రియాంబల్. ఓకే. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి రిపబ్లిక్, లిబర్టీ ఐడియాస్, ఈక్వాలిటీ ఐడియాస్, ఫ్రాటర్నిటీ. ఇవి అయితే మనం ప్రియాంబుల్లో ఆల్రెడీ మీకు ఇమేజ్ చూపించి నేను ప్రియాంబుల్ చూపించాను కదా, దాంట్లో ఈ 3 థింగ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నామంటే ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ. జపాన్ నుంచి కూడా మనం కొన్ని తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో మీకు ఈ ఒక్క ఇమేజ్లో మీకు ఆల్మోస్ట్ ఒక 10 పేజెస్లో ఒక 5 పేజెస్లో ఉండేదంతా కవర్ అయిపోయింది. సో ఇలా ఇమేజెస్ ద్వారా కానీ మైండ్ మ్యాప్స్ ద్వారా కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో ఎలా తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ ఏమని చెప్పాను, లెట్స్ గో టు ద పిక్చర్ వన్స్ అగైన్. సీ హియర్, ఎక్కడి నుంచి, యుఎస్ఎస్ఆర్ నుంచి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ యుఎస్ఎస్ఆర్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ advocates on record association, which of the following judges upheld the constitutional amendment for creation of national judicial appointments council? సో అసలు ఎవరు అపోజ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు, ఎవరు అప్హెల్డ్ చేశారు అని. సో అసలు మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ అసలు ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కౌన్సిల్ అనేది ఏంటో తెలియాలి. సో దాని గురించి మనం క్విక్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి మనకి ఎన్జేఏసీ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ఈ బిల్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే టు రీప్లేస్ ది కొలీజియం సిస్టమ్. ఏం కొలీజియం సిస్టమ్? జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం కోసం ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని రీప్లేస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ ఎన్జేఏసీ బిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో ఏంటి ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కౌన్సిల్. ఇప్పుడు మీకు దీని మీనింగ్ అర్థమైంది కదా ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారని. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. సో ఈ బిల్ అలా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. మరి దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వీళ్ళు జడ్జెస్ని ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. ఇప్పుడు ఇండియాలో హయ్యర్ జ్యుడిషియరీ ఉంటుంది కదా, అలా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ టు హయ్యర్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో అది మనకి రీప్లేస్ చేయడం కోసమని తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరు కూడా సపోర్ట్ చేశారు ఎక్సెప్ట్ వన్, ద ఓన్లీ వన్ ఆఫ్ 5 judge bench who opposed the majority decision is Justice Chalameshwar. ఇలా ఎప్పుడైనా ది ఓన్లీ వన్ లేకపోతే ద ఓన్లీ ఎక్సెప్షన్ ఏదైతే ఉంటుందో దేనికైనా ఏ సబ్జెక్ట్లో అయినా కూడా అది స్ట్రెస్ చేసి చదవండి, అలాంటివి ఎక్కువ అడుగుతారు. సో ఇక్కడ ఆయన మాత్రమే అపోజ్ చేశారు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అందుకని క్వశ్చన్ మనకి ఇది అడగడం జరిగింది. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామినర్ ఒక థాట్ ఆలోచించండి, వాళ్ళు ఎలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నారు అని. ఇక్కడ ఇంకేదన్నా అడగచ్చు కదా, అదే ఎందుకు అడిగారు, ఎందుకంటే అంతమందిలో ఆయన ఒక్కరే అపోజ్ చేశారు కాబట్టి. ఓకే, మరి ఈ ఎన్జేసీ కంపోజిషన్ సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 124A. మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఇది అడగవచ్చు, మేబీ చెప్పలేము మనం. ఆర్టికల్ 124A ఏం ప్రొవైడ్ చేస్తుంది? కంపోజిషన్ ఆఫ్ ఎన్జేఏసీ. ఓకే, నౌ లెట్స్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? జస్టిస్ జే చలమేశ్వర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. యాజ్ రికమెండెడ్ బై జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్స్ రిలేషన్, గవర్నర్ ఆఫ్ స్టేట్ షెల్ హ్యావ్. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఎంఎం పూంచి కమిషన్ దేని గురించి అని చెప్పి అడుగుతారు. దేని గురించి? సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి. అది క్వశ్చన్లోనే ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనకి గవర్నర్ గురించి క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో దీని గురించి మాకు తెలియాలి అంటే ఫస్ట్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టేట్స్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళ స్టెప్ ఏంటి అనేది కన్సిడర్ చేస్తారు ఎప్పుడు గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు. అండ్ అంతేకాకుండా గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ కమిటీ కంప్రైజ్ చేస్తారు. మరి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్ అండ్ కన్సర్న్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి గవర్నర్ అపాయింట్ చేస్తున్నారు అనుకుందాం. సో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, అంతేకాకుండా ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్ గారు ఉంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఆ కమిటీ యొక్క కంపోజిషన్. ఆ కమిటీ వాళ్ళు అపాయింట్ చేస్తారు గవర్నర్ని. అండ్ గవర్నర్ని మరి ఎవరు రిమూవ్ చేయొచ్చు అంటే కెన్ ఓన్లీ బి రిమూవ్డ్
via a resolution by స్టేట్ లెజిస్లేచర్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ఆ రెజల్యూషన్ ద్వారా మాత్రమే గవర్నెన్స్ తీయడానికి పవర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి మన క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే గవర్నర్ ఆఫ్ స్టేట్ షెల్ హ్యావ్ అని చెప్పి టెన్యూర్ గురించి అడుగుతున్నారు. టెన్యూర్ అనేది మనకి స్టేట్ అసెంబ్లీ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో టెన్యూర్ డిటర్మైన్డ్ బై ది స్టేట్ అసెంబ్లీ. అది మీరు సింపుల్గా కూడా పెట్టచ్చు, బికాజ్ అక్కడ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ సే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీరు ఆ లాజిక్తో కూడా ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ మీకు సబ్జెక్ట్ తెలియకపోయినా సరే ఆ లాజిక్తో కూడా మీరు ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ప్రొహిబిషన్ ఆఫ్ క్లౌస్ ఆర్డర్, ఈక్వల్ పే ఆఫ్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫర్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మనకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రంలో లేనిది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో లేనిది ఏంటి అంటే మనకి కౌన్స్ ఆర్డర్ గురించి ఉంది, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ గురించి ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, ఈవెన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ గురించి మెన్షన్ చేశారు, నథింగ్ బట్ అకౌంటబిలిటీ అనే వేలో. మరి మనకు లేనిది ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మనం వీటికి రిలేటెడ్ కూడా కొన్ని చూద్దాం. అసలు ఈ డిపిఎస్పిస్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్. ఇవి ఏంటి అంటే ఒక స్టేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ వచ్చేసరికి మనకు కొన్ని లాస్ ఇచ్చినా లేకపోతే పాలసీస్ ఫ్రేమ్ చేసినా సరే కొన్ని థింగ్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. అవి ఏంటి అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో ఇవన్నీ ఒక ఐడియల్స్ అనమాట. ఈ ఐడియల్స్ మైండ్లో పెట్టుకొనే స్టేట్ అనేది వాళ్ళ ఒక లాస్ కానీ లేకపోతే పాలసీస్ కానీ ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే, సో దీస్ షుడ్ బి కెప్ట్ ఇన్ అ మైండ్ వైల్ ఫ్రేమింగ్ పాలసీస్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ మరి స్టేట్కి ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే ఎకనామిక్గా, సోషల్గా, పొలిటికల్ ప్రోగ్రామ్స్ మనకి ఫామ్ చేసేటప్పుడు దానికి స్టేట్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ మనకి ఏ ఆర్టికల్స్ వస్తాయి, ఆర్టికల్ 36 to 51 పార్ట్ 4 ఏవైతే ఉన్నాయో అవి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని డీల్ చేయడం జరుగుతుంది. 36 to 51 ఆఫ్ పార్ట్ 4. ఓకే, మనకి ఇవి నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ అంతేకాకుండా స్టేట్కి ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా హెల్ప్ చేసేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 36 వచ్చేసరికి మనకి స్టేట్ని డిఫైన్ చేస్తుంది, సేమ్ యాజ్ ఆర్టికల్ 12 ఎలా అయితే డిఫైన్ చేస్తుందో అలానే. ఓకే, అన్లెస్ ద కంటెక్స్ట్ అదర్వైజ్ డిఫైన్స్, ఒకవేళ కంటెక్స్ట్కు వేలా డిఫైన్ చేసినంత వరకు అది సేమ్ వేలో ఉంటుంది. ఆర్టికల్ 37 ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంటెంట్ ఇన్ దిస్ పార్ట్. అంటే మనకి ఏవైతే డిపిఎస్పిలో ఆల్రెడీ పార్ట్ 4లో ఏవైతే ఉన్నాయో వాటి అప్లికేషన్ అనేది మనకి ఇందులో చూడొచ్చు. ఆర్టికల్ 38 ఏంటి, సోషల్ ఆర్డర్ గురించి. దేనికి సోషల్ ఆర్డర్, ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్, అదర్ పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏ ప్రిన్సిపల్స్ స్టేట్ ఫాలో అవ్వాలని. 39A వచ్చేసరికి ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. సో ఇది మనకి ఆన్సరా. మీకు ఇప్పుడు చిన్న అసైన్మెంట్ ఇస్తాను నేను. ఆర్టికల్ 40 వరకు చెప్పాను కదా, 40 నుంచి 51 వరకు మీకు ఏమేమి, 41 అంటే ఏంటి, 42 అంటే ఏంటి అని జస్ట్ అట్లీస్ట్ బ్రీఫ్గానే చూసుకోండి ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పేపర్ చూసినట్లయితే మనకి కాన్సిక్వెంట్గా ఏవైతే క్వశ్చన్స్ ఉంటావో ఆ క్వశ్చన్స్ డైరెక్ట్గా సేమ్ టాపిక్ నుంచి ఉన్నాయి. ఇందాక మనం ముందు క్వశ్చన్ చూస్తే మనకి సేమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించే, ఇది కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇలా ఆర్టికల్స్ అడిగేశారు డైరెక్ట్గా. సో ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే విలేజ్ పంచాయత్స్, రాజ్యాంగంలో ఉన్న మనకి ఏ ఆర్టికల్ ద్వారా ఈ గ్రామ పంచాయతీల గురించి మనకి తెలుపుతున్నారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఆర్టికల్ 38, 39, 40, 41. ఇందాక చూడండి మనం డిస్కస్ చేసిన దాంట్లో ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్సర్ ఏంటి, ఆర్టికల్ 40. ఓకే, మనం వేరే ఆర్టికల్స్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చూద్దాం. ఆర్టికల్ 40 వచ్చేసరికి మనకి విలేజ్ పంచాయత్ ఆర్గనైజేషన్ గురించి క్లియర్గా మెన్షన్ అనేది ఉంటుందన్నమాట. మరి ఆర్టికల్ 38 వచ్చేసరికి మనకి ఏంటంటే పీపుల్ వెల్ఫేర్ ప్రమోట్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. కాకపోతే ఎలా, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటూ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్లో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా మినిమైజ్ చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఆలోచన. సో అది మనకి ఆర్టికల్ 38, మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా తగ్గించడం కోసం. ఆర్టికల్ 41 అంటే ఏంటి,
స్టేట్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ ఇట్స్ లిమిట్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ కెపాసిటీ అండ్ డెవలప్మెంట్. ఓకే, దాని యొక్క లిమిటేషన్స్లోనే ఎకనామిక్ కెపాసిటీ యొక్క లిమిటేషన్స్ అండ్ డెవలప్మెంట్ మైండ్లో పెట్టుకొని అది ఏమేమి ప్రొవైడ్ చేయాలనుకుంటుందంటే రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్. ఓకే, ఏ కేసెస్లో అన్ఎంప్లాయ్మెంట్ కేసెస్లో ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిసేబుల్మెంట్, ఇంకేమన్నా అంటే సింపుల్గా చెప్పాలంటే డిసడ్వాంటేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటాయి కదా, అంటే అన్ఎంప్లాయ్మెంట్ లేక సఫర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఇల్నెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, పబ్లిక్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడమే ఆర్టికల్ 41 యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఆర్టికల్ 38 వచ్చేసరికి మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్. Next question. Who circulated a questionnaire on Uniform Civil Code in October 2016 to solicit options from the public at large? Okay. ప్రజా బాహుల్యం నుండి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇదేంటి సింపుల్ చెప్పాలంటే క్వశ్చనర్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్ దీని గురించి మనకి ఇస్తున్నారు. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా మనకి ఇంకా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది చెప్పాలంటే. అండ్ అంతేకాకుండా దీనికి వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ లెటర్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ కూడా రిలీజియన్తో సంబంధం లేకుండా ఈక్వల్గా ట్రీట్ అవ్వడం అనమాట. అకార్డింగ్ టు నేషనాలిటీ అండ్ కోడ్, అంటే ఈ అందరికీ కూడా ఈక్వల్గా ఉండడం. మరి దీంట్లో ఇంక్లూడ్ అయిన థింగ్స్ ఏంటి? మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, సక్సెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఓకే, ఇందులో నుంచి మనకి నెక్స్ట్ టైం క్వశ్చన్ రావచ్చు, వి నెవర్ నో. సో చూసుకోండి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో. మరి ఇక్కడ మనకి ఏంటంటే నేషనల్ లా కమిషన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మరి నేషనల్ లా కమిషన్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసరికి నైదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నైదర్ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. మరి వీళ్ళ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి? లీగల్ రిఫార్మ్స్ పైన వర్క్ చేయడం అనమాట. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? అందరి అంటే సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ అంటే రిలీజియన్స్ సంబంధం లేకుండా, ఇప్పుడు మనం చూసుకుంటే ముస్లిమ్స్కి పర్సనల్ లా వేరే ఉంటుంది, హిందూ లా వేరే ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ అన్ని రిలీజియన్స్, ఏ రిలీజియన్కైనా కూడా ఈక్వల్గా అందరికీ ఒకటే అప్లై అవ్వడం. సో అదేంటి? రీఫార్మ్, చేంజే కదా, లీగల్గా చేంజ్ తీసుకురావాలి. మరి దానిపైన వర్క్ చేసేవారు నేషనల్ లా కమిషన్. సో ఈ కమిషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్. ఓకే, అండ్ అడ్వైజరీ బాడీగా వర్క్ చేస్తారనమాట వీళ్ళు. ఎవరికి అడ్వైజరీ బాడీగా? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నేషనల్ లా కమిషన్. ఓకే, సో ఇది మీరు ఈజీగా పెట్టవచ్చు, నేషనల్ లా కమిషన్ అని చెప్పేసి. అండ్ నేషనల్ లా కమిషన్ ఎవరికి అడ్వైజరీ బాడీ? ఫర్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో ఇలా యూ కెన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఏ యూనియన్ మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్. ఓకే, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఉన్నారు కదా, కేంద్ర మంత్రి ఈ కింది వారి ఎవరి అనుజ్ఞ పైన పదవిలో ఉంటారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. యూ కెన్ సీ ద డీటెయిల్స్ ఓవర్ హియర్. ఆర్టికల్ 75 క్లాస్ 2. ఆర్టికల్ 75 క్లాస్ 2 వచ్చేసరికి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? మినిస్టర్స్ వచ్చేసరికి ఆఫీస్ ఎంతవరకు ఎంజాయ్ చేస్తారంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, ఆర్టికల్ 75 క్లాస్ 2 మనకి అందరు మినిస్టర్స్, ఈ అపాయింట్ అయిన మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, అది ఆర్టికల్ 75. ఆర్టికల్ 75 ఏంటో కూడా చూద్దాం. ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి ప్రైమ్ మినిస్టర్ ఇంకా వేరే మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. ఓకే, అండ్ ఎవరి అడ్వైస్ పైన, అంతేకాకుండా అదర్ మినిస్టర్స్ని ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారా, అపాయింట్ చేసిన తర్వాత ఇంకా వేరే మినిస్టర్స్ని అపాయింట్ చేసినప్పుడు తను ప్రైమ్ మినిస్టర్ ఒక అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మళ్ళీ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఒక అడ్వైస్ తీసుకొని దెన్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అపాయింట్ అయిన మినిస్టర్స్ అందరు కూడా దే ఎంజాయ్ ది ఆఫీస్ ఇన్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ వీళ్ళందరూ ఎవరికి రెస్పాన్సిబుల్? దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. ఓకే, టు హౌస్ ఆఫ్ పీపుల్.
ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ కూడా మనకేంటి, ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ ప్రెసిడెంట్. చాలామంది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు, బట్ నో, ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకుంటారు అంటే, కానీ ఆన్సర్ మాత్రం ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, ది కౌన్సిల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, సో బోత్ ద హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ద ప్రెసిడెంట్, ద రూలింగ్ పార్టీ అండ్ ద లోక్సభ. సో ఎవరికి రెస్పాన్సిబుల్? ఇక్కడ చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, సో హియర్ ఇస్ ద క్వశ్చన్. మనకి ఆప్షన్స్ ఇచ్చారు, దీనికి ఆన్సర్ మాత్రం నేను చెప్పడం లేదు, బికాస్ ఐ వాంట్ యూ టు ది ఆన్సర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో దీంట్లో ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయకపోతే టుమారో మనం ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.